ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రవి మహల్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా ఆటోకు క్యూఆర్ కోడ్ ఇవ్వడం, అలాగే డ్రైవర్లకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ల పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రవి మహల్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మై ఆటో ఈ సేఫ్ కార్యక్రమంలో భాగంగా ఆటోకు క్యూఆర్ కోడ్ ఇవ్వడం, అలాగే డ్రైవర్లకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నా, రవాణా చేస్తున్నా, వినియోగిస్తున్నా అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని సూచించారు. విద్యార్థులు, యువత సైబర్ వారియర్స్గా పనిచేయాలి. డ్రింక్స్ నివారణ అంబాసిడర్స్గా పనిచేయాలని, ప్రజలను సమాజంలో ఉన్న కింది వర్గాల వారిని వీటి పట్ల చైతన్యపరిచి వీటిని నిర్మూలించడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అని, సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా సూర్యాపేట ఎస్పీ కోరారు. ఆటో డ్రైవర్ల సమక్షంలో భాగంగా సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా ఉపయోగవంతమైనదని, వీరిని అభినందిస్తున్నామని సూర్యాపేట ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ రాజేందర్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, మై ఆటో ఈ సేఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ కుమార్, ఎస్ఐ సాయిరాం, పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఇప్పుడు కింద మనం లైన్లో పెట్టి వచ్చి చేయడం జరుగుతుంది. కింద పెట్టి కిందకి వస్తారు సార్. స్టూడెంట్స్ మీరు కూడా ఒక కొడుకు, ఆ కొడుకే సర్వస్వం, వీడు నన్ను సాకుడు, వీడు ఉద్యోగం చేసి ఒక ముద్ద పోగొట్టాడు. నే కన్న కలలను రాసినవు గదరా, రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన కొడుక, నే కన్న కలలను రాసినవు గదరా, నే కన్న కలలను రాసినవు గదరా. ముద్దుల కొడుక నిన్ను మురిపంగా సాధిన, ముద్దుల కొడుక నిన్ను మురిపంగా సాధించినావులే. రోడ్డు ప్రమాదములో కన్ను మూసిన కొడుక, నే కన్న కలలను రాసినవు గదరా, నే మదిలో నా నిలిచినవు, ఎందరో స్నేహితుల మదిలో నా నిలిచినవు. ఎదిగొచ్చిన కొడుక ఏమడిగిన కొని పెడితే, ఎదిగొచ్చిన కొడుక ఏమడిగిన కొని పెడితే, ఎదిగొచ్చిన కొడుక ఏదడిగిన కొని పెడితే కొడితివి. రోడ్డు ప్రమాదములో కన్ను మూసిన కొడుక, నే కన్న కలను గంటలో ఇంటికి తిరిగి వస్తానని చెప్పి ఫోను నాకు చేస్తేవి, నేను ఎదురు చూస్తేవి. ఫోను నాకు చేస్తేవి, నేను ఎదురు చూస్తేవి. పిడుగు లాంటి నీ మరణం ఈ ధరనే రోగించే, పిడుగు లాంటి నీ మరణం ఈ ధరనే రోగించే, పిడుగు లాంటి నీ
అందరూ కూడా మనం చేయగలుగుతాం. మనం శాంతియుతమైనటువంటి మంచి డిసిప్లినర్గా ఉండేటువంటి సూర్యాపేట జిల్లాను నిర్మిద్దాం. ఇప్పుడు షార్ట్లీ సూర్యాపేట టౌన్ లో కూడా అడుగడుగున కెమెరాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు ఏ గల్లీలో కానీ ఎక్కడ తప్పు చేసినా మనం అందరం అడుగుతుంటాం. మనం చూసేటప్పుడు ఎదుటివాడు ఏదైనా తప్పు చేస్తుంటే వేరేకి చూస్తాం. అదే తప్పు చేసేటప్పుడు మనం మాత్రం మౌనం వహిస్తాం. ఆ విధంగా ఎప్పుడు ఉండదు. ఎవరు తప్పు చేసినా దాన్ని ప్రశ్నించాలి, దాన్ని ఖచ్చితంగా పోలీసుకి తెలియజేయాలి. మంచి సమాజాన్ని నిర్మించడానికి మీ అందరూ కృషి చేయాలి. సో ఈ విధంగా ఇది ఒక ప్రోగ్రామ్. మై ఆటో ఈజ్ సేఫ్ ఒకటే కాదు, మై డిస్ట్రిక్ట్ సేఫ్ అనేటువంటి నినాదంతో మనం అందరం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక 100 మందికి ఈ మెసేజ్ తీసుకెళ్ళి మీరు మన జిల్లాని ప్రశాంతమైనటువంటి జిల్లాగా, ఇంకా అన్ని రాష్ట్రంలోనే ఒక గొప్ప జిల్లాగా నిర్మించడానికి మనం కృషి చేద్దాం. చివరగా విద్యార్థులు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు కాబట్టి మీరు ఒకటే నేను చెప్తున్నాను, 2008వ సంవత్సరంలో నేను ఈ మాదిరిగానే గ్రూప్ చదివేటప్పుడు ఒక ఆర్టికల్ నేను చదివి ఉన్నాను. ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ అన్నాడు, భారతదేశం ఉజ్వలమైనటువంటి దేశంగా ఎదగబోతుంది, భారతదేశం ఒక గొప్ప దేశంగా ఎదగబోతుంది. ఎందుకు ఎదగబోతుంది అనేది ఒక ఆయన అడిగితే, భారతదేశంలో రానున్న కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో 30 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళే 65% మంది ఉంటున్నారు. ఇంత మంచి యువత, 30 సంవత్సరాల లోపు ఉండే యువత 65% ఉన్న ఏ దేశమైనా గొప్ప దేశంగా అవతరిస్తుంది. ఇది చారిత్రకంగా మనకు నిరూపించబడింది. ఒక జపాన్, ఒక దక్షిణ కొరియా, ఈస్ట్ ఏషియా కంట్రీస్ అన్ని కూడా బాగా బంగారు భవిష్యత్తుని నిర్మించుకున్నాయి అనేటువంటిది. అదే విధానంలో మన భారతదేశానికి కూడా ఈరోజు అంత గొప్ప యువత, చదువుకున్న యువత, నాలెడ్జ్ ఉన్న యువత ముందుకు రాబోతుంది. ఈ వనరులని మనం సరిగ్గా వినియోగించుకుంటే భారతదేశం బంగారు దేశంగా కాబోతుంది అని. మరి ఈరోజు మనం భారతదేశంలో ఉన్నటువంటి యువకులుగా మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి. మనం నిజంగానే మనం భారతదేశాన్ని ఒక బంగారు దేశంగా తీర్చిదిద్దబోయే యువతగా మారుతున్నామా, లేకపోతే ఒక భారతదేశాన్ని ఇంకా క్షీణ స్థాయికి తీసుకుపోయే యువతగా మారుతున్నామా? నేను ఎవ్రీడే మనం ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. నేను ఎవ్రీడే ఈ రోజు ఏమి నాలెడ్జ్ సంపాదిస్తున్నా, ఈ రోజు నేను ఏమి కొత్త దానాన్ని సంపాదిస్తున్నా, నేను ఈ రోజు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగడానికి నేను ఈ రోజు ఏమి అప్లిఫ్ట్ అయినాను. ఒక మేస్త్రి ఉన్నాడు, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు తయారవుతుంది.